హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంట్లో ఇడ్లీ పిండి స్క్వేర్లో లేకపోయినా లేదా టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీని ప్రిపేర్ చేయండి. వంట రాని వారు కూడా ఈ వీడియోని చూస్తే ఈజీగా ఇడ్లీని ప్రిపేర్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా క్విక్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. తర్వాత అరకప్పు పెరుగును వేసుకోండి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు పెరుగుని తీసుకున్నాను అన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుతూ ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలా చూసుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా చూస్తూ వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు క్యాప్ పెట్టి పక్కనుంచండి. ఈ లోపు రవ్వ అనేది వాటర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మీకు నచ్చితే పోపు దినుసులన్నింటినీ కూడా వేసుకోండి. నేను ఇక్కడ కేవలం ఆవాలు జీలకర్రని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే తీసి మనం కలుపుకున్న ఇడ్లీ పిండిలో వేసి కాస్త సాల్ట్ని వేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని మీరు కావాలి అనుకుంటే కాస్త ఆయిల్ని అప్లై చేసుకోండి. నేనైతే డైరెక్ట్గానే ఇడ్లీలను పెట్టుకుంటున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోండి. మరీ ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలోకి 2 లీటర్ల వాటర్ని పోసి వేడి చేసుకోండి. ఇలా వాటర్ బాగా మరిగాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ని పెట్టి క్యాప్తో కవర్ చేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఒక టూత్ పిక్తో కానీ స్పూన్తో కానీ ఇలా గుచ్చి చూస్తే పిండి ఏమీ అంటకుండా ఉంటే ఓకే, లేదు అంటే మరొక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక సర్వ్ చేసుకోండి. అంతే, ఈజీ కదా. సో ఈసారి మీరు కూడా ఇడ్లీని ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలా ఇన్స్టెంట్గా ఒకసారి ఇడ్లీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్లో తెలియజేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.